అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. మరి ఈరోజు సోషల్ మీడియాలో మరి ఏ ఛానల్లో చూసినా, టీవీ ఛానల్లో చూసినా మొత్తం అంటే జర్నలిస్ట్ కేవీఆర్ ను అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన మీద అనవసరంగా అక్రమంగా కేసు బనాయించారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ కేవీఆర్ చేసిన తప్పేంటి? జర్నలిస్ట్ కేవీఆర్ చేసిన తప్పేంటి? ముందు ఆయనను ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఇంతకు అతని మీద మరి అభియోగాలు ఏంటి? నిన్న మరి ఆయన్ని అరెస్ట్ చేసిన తీరు, విధానం ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కేవీఆర్ అనే వ్యక్తి జర్నలిస్టు. ఇతడు కేవీఆర్ టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి గతంలో ఆంధ్ర పరిపాలన గురించి అంటే వైసీపీ గురించి, అదేవిధంగా కూటమి పాలన గురించి, పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వీడియోలు మరి ఆయన మాట్లాడుతూ అప్లోడ్ చేయడం జరిగింది. ఆంధ్ర న్యూసే కాకుండా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి వార్తలు కావచ్చు, కవితకు సంబంధించిన లిక్కర్ కేసు సంబంధించి వార్తలు కావచ్చు, అనేకం వీడియోలు ఆయన అప్లోడ్ చేశాడు. అయితే ముఖ్యంగా మరి ఈ కేవీఆర్, జర్నలిస్ట్ కేవీఆర్ ఆంధ్ర పరిపాలన కించపరుస్తూ వీడియోలను అప్లోడ్ చేశాడని అభియోగం మీద ఆయనని నాకు తెలిసి ఫిబ్రవరిలో ఒకసారి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కర్నూలు పోలీస్ స్టేషన్ కి. ఆ టైంలో అతన్ని మీద అంటే అతన్ని కొట్టారని, అతని పైన 3rd డిగ్రీ కూడా అప్లై చేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా లోకేష్ ఎన్నికలు జరుగుతున్న టైంలో అంటే 2024 ఎన్నికల టైంలో లోకేష్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. నారా లోకేష్ అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ ను ఓపెన్ చేస్తాం, రెడ్ బుక్ ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా తెలుగుదేశం నాయకుల పైన అక్రమ కేసులు బనాయించిన వారిని, అదేవిధంగా రాష్ట్రంలో అవినీతి పరులను, అక్రమాలు చేసే వాళ్ళని రెడ్ బుక్ లో చేర్స్తామని, వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని ఆయన చాలా ఆగ్రహంగా, ఆవేశంగా మరి రెడ్ బుక్ గురించి వివరించడం జరిగింది. ఆ తర్వాత మరి రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ గురించి అనేక మార్లు నారా లోకేష్ ప్రస్తావించడం మనందరికి తెలిసింది. అయితే ఈ రెడ్ బుక్ ఏదైతే ఉందో, ఈ రెడ్ బుక్ అంశం మీద తెలంగాణలో చర్చ జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో చర్చ జరిగింది. ఏ పార్టీ వాళ్ళు అంటే ఏ పార్టీకి ఆ పార్టీ నాయకులు కూడా, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు అయితే మేము పింక్ బుక్ మేము ఒకటి పెట్టుకుంటాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ పింక్ బుక్ లో చేరుస్తాం, తర్వాత వాళ్ళ తాట తీస్తాం, వాళ్ళ అంతు చూస్తాం అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ మాట్లాడాడు. ఇలా వైసీపీ వాళ్ళు కూడా మేము ఒక బుక్ ఓపెన్ చేస్తాం. ఇట్లా ఎవరికి వారు అంటే సవాళ్ళు విసిరిన కథనాలు, వీడియోలు, వార్తలు మనం చూడటం జరిగింది. ముఖ్యంగా మనకు భారతదేశానికి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, అదేవిధంగా కాకి బుక్ అని ఒకటి ఉంటుంది. అవి రెండు తప్ప ఇంకా వేరే బుక్స్ ఏం ఉండవు. కానీ నారా లోకేష్ అంటే ప్రత్యేకంగా మరి ఒక రెడ్ బుక్ గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ రెడ్ బుక్ ని ఉద్దేశించి మరి జర్నలిస్ట్ కేవీఆర్ ఆ రెడ్ బుక్ ని ఆయన వెర్రి బుక్ అని ప్రస్తావిస్తూ ఒక వీడియో చేశాడని వార్తలు వస్తా ఉన్నాయి. నిజంగా ఆ వీడియో ఉందా, డిలీట్ చేశారా, అది నిజమా కాదా అనేది అయితే నాకు తెలియదు. మొత్తం మీద అయితే రెడ్ బుక్ ని వెర్రి బుక్ అన్నట్టు. అయితే ఈ వెర్రి బుక్ అనే ఈ ఏదైతే పదంలో దాన్ని వక్రీకరించి దాన్ని ఒక భూత్ పదంగా చిత్రీకరించి మన టీడీపీ నాయకులు మరి ఎవరో ఒక కార్యకర్త మరి విజయనగరం జిల్లాలో ఇంకెక్కడో మరి తన మీద కేసు పెట్టాడట. అక్కడ కేసు నమోదు చేశారు.
మొదటగా మరి ఫిబ్రవరి నెలలో అతను తీసుకెళ్లి మరి పోలీసులు మరి చేయకూడ చేసుకున్నారు. అతని మీద 3rd డిగ్రీ అని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. మల్లకుమారు అతన్ని ఏప్రిల్లో అరెస్ట్ చేయడానికి ఆంధ్ర నుండి పోలీసులు భారీ బందోబస్తుతో పక్కా ప్లానింగ్ తో వచ్చినప్పటికీ మరి చాలా మంది జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు అడ్డుకోవడంతో అది జర్నలిస్ట్ కేవీఆర్ ను అరెస్ట్ చేస్తున్నారన్న వార్తలు మరి ప్రచారంలోకి రావడంతో చాలా మంది పోలీసులను అడ్డుకోవడంతో వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయారు. అయితే మళ్ళీ మరి పాత గతంలో ఇతను ఏవైతే మరి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, కూటమి ప్రభుత్వాన్ని కించపరుస్తూ ఏవైతే వీడియోలు చేశాడో, వార్తలను ప్రసారం చేశాడో వాటి మీదనే కేసు అంశమై మళ్ళీ నిన్న రాత్రి అతన్ని అరెస్ట్ చేయడానికి మరి పోలీసులు వచ్చి దౌర్జన్యం చేసి అతన్ని మరి అరెస్ట్ చేశారు. అదేవిధంగా మరి అడ్డుకోవడానికి వచ్చిన ఆయన భార్యను మరి మామూలుగా కోర్టులు ఏం చెప్పాయంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్న సందర్భంలో వాళ్ళు యూనిఫామ్ లో ఉండాలని చెప్పేసి కోర్టులు స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ ఆంధ్ర పోలీసులు అవన్నీ విస్మరించి పక్కన పెట్టి చాలా పకడ్బందీగా పక్క ప్రణాళికతో మొఫ్టీలో సివిల్ డ్రెస్లలో వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అడ్డు వచ్చిన భార్యను కూడా మనం వీడియోలో చూసాం. మరి ఆ మగ పోలీసులే చేపట్టి లాగడం, ఆమె పక్కన నెట్టడం, చేతులతో ఇట్లా దురుసుగా వ్యవహరించడం, దురుసుగా ప్రవర్తించడం మనం వీడియోలో చూసాం. ఇది చాలా ఖండించాల్సిన విషయం. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, విచారించవచ్చు, న్యాయస్థానంలో ప్రవేశపెట్టవచ్చు. కానీ మరి తోటి మహిళను మరి కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు పోలీసులు ఖచ్చితంగా మహిళా పోలీసులు ఉండాలి. మహిళా పోలీసులే అరెస్ట్ చేయాలి. మహిళా పోలీసులే మరి అదుపు చేయడమా లేదంటే కంట్రోల్ చేయడమా అనేది మహిళా పోలీసులు ఖచ్చితంగా మహిళలను అదుపులో పెట్టడానికి, కంట్రోల్ చేయడానికి మహిళా పోలీసులు మాత్రమే చేసుకోవాలి. టచ్ చేసే అధికారం ఉంటుంది. ఈ విధంగా ఈ మగ పోలీసులు వ్యవహరించిన తీరు పైన సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తుతా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మరి జర్నలిస్టులు, మేధావులు, సోషల్ యాక్టివిస్టులు మరి ఆంధ్ర పాలకుల వ్యవహార తీరుకి ఈరోజు మండిపడతా ఉన్నారు. అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తా ఉన్నారు. ఇది కావాలనే ఒక తెలంగాణ ప్రాంతం మీద ఆంధ్ర నాయకులు ఒక పకడ్బందీ వ్యూహరచనతో కేవీఆర్ ను అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తా ఉన్నాయి. కానీ మరి తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన స్పందించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి. మరి అరెస్ట్ కాబడ్డ జర్నలిస్ట్ కేవీఆర్ కు ఏమీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. మరి ఎవరైతే జర్నలిస్ట్ కేవీఆర్ కుటుంబం ఉందో ఆ కుటుంబానికి కూడా అండగా ఉంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వాలని చెప్పేసి అయితే నా ఛానల్ ద్వారా నేనైతే మరి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా మరి ఈ పద్ధతి పోలీసులు వ్యవహరించిన తీరు కావచ్చు, మరి ఆంధ్ర పాలకులు వ్యవహరిస్తున్న తీరు, మరి ఇదంతా ముక్తకంఠంతో నేడు తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారు, జర్నలిస్టులు ఖండిస్తున్నారు, మేధావులు ఖండిస్తా ఉన్నారు. మరి ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి, సీఎం రేవంత్ రెడ్డి మేల్కోవాలి. దీనికి జవాబుదారీగా కూడా ఆయన ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తూ మరి ఖచ్చితంగా జర్నలిస్టులు కాపాడాలి. మరి ఆంధ్ర పాలకులు, ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్ర పోలీసులు ఆ వ్యవహారం మీద కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాట్లాడాలని చెప్పేసి అయితే అందరూ కోరుకుంటున్నారు.